వారు లేటెస్ట్ టెక్నాలజీ వెరీ గుడ్, వాడాలి. కానీ ఎక్కడ చూపించారు? ఫర్ ఎగ్జాంపుల్, బైక్ ఎలా పడింది? రైట్ సైడ్ పడింది. సో ఇప్పుడు ఇండియాలో డ్రైవింగ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది? మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం, మన క్యారేజ్ వేస్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఇండియాలో జరిగినటువంటి బైక్ యాక్సిడెంట్స్ కనుక మీరు పరిశీలన చేస్తే అది లెఫ్ట్ సైడ్ పడుతుంది, రైట్ సైడ్ పడదు. ఎందుకంటే మన వెహికల్స్ అన్ని కూడా డిజైన్ అయ్యి ఉన్నాయి. అదే అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో వాళ్ళు రైట్ సైడ్ క్యారేజ్ వేలో వెళ్తారు, మనం లెఫ్ట్ సైడ్ క్యారేజ్ వేలో వెళ్తాం. వెయిట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా బైక్ గాల్లోకి ఎగిరితే, ఎగిరిన బైక్ అంటే నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు. సో నీరు ఎప్పుడు పల్లానికి వెళ్తుందా? పైకి వెళ్తుందా? సో నీరు పల్లానికి వెళ్ళినట్టుగానే వెయిట్ ఎటు ఉంటే అటువైపు పడుతుంది. మరి లెఫ్ట్ సైడ్ ఉండే బైక్స్ కి గాల్లోకి ఎగిరినప్పుడు తన బరువుకి తాను ఆ వైపు పడుతుంది, కానీ రైట్ సైడ్ ఎలా పడుతుంది? రెండవది, అది దానికి మడ్ గర్డ్స్ కూడా ఉన్నాయి.